ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్. మళ్ళీ మనం 'వర్తమాని భవ' ఈ బుక్ కోసం మళ్ళీ చదువుకుందాం. నెక్స్ట్ టాపిక్. నాకు ఏ సమాధానము రావట్లేదు. ఎందుకంటే మీ ధ్యాసంతా పూర్తిగా ఈ క్షణంలోనే ఉంటే సమస్య ఉండటం అనేది అసంభవం. ఒక పరిస్థితితో వ్యవహరించడమో లేదా దాన్ని స్వీకరించడమో చెయ్యాలి. అంతే. ఎందుకని దాన్ని సమస్యగా మారుస్తున్నారు? దేన్నైనా సమస్యగా ఎందుకు మార్చాలి? జీవితం తనంతట తానే సులువుగా లేదా దేని గురించి మీకు సమస్యలు కావాలి? మనసును ఎరుక లేకపోవడాన్ని సమస్య ఇష్టపడుతుంది. ఎందుకంటే అవి మీరు ఫలానా అని గుర్తింపును ఇస్తాయి. ఇది మామూలుగా జరుగుతుంది. పైగా పిచ్చితనం కూడా. సమస్య అంటే మానసికంగా ఒక పరిస్థితిలో ఉంటూ, దాని పట్ల ఇప్పుడు ఎలాంటి చర్య తీసుకునే అవకాశం కానీ, నిజమైన ఉద్దేశం కానీ లేకపోవడం వల్ల అచేతనంగా దాన్ని మీ నేను అన్న భావనలోని భాగంగా చేసుకోండి. ఈ పాయింట్ మళ్ళీ చదువుతున్నాను. సమస్య అంటే మానసికంగా ఒక పరిస్థితిలో ఉంటూ, దాని పట్ల ఇప్పుడు ఎలాంటి చర్య తీసుకునే అవకాశం కానీ, నిజమైన ఉద్దేశ్యం కానీ లేకపోవడం వల్ల అచేతనంగా దాన్ని మీ నేను అన్న భావనలోని భాగంగా చేసుకోవడం. మీ జీవిత పరిస్థితి పట్ల మీరెంత లవుతారంటే జీవిత వివేకాన్ని, ఉనికిని, వర్తమానాన్ని కోల్పోతారు. లేదా ఈ క్షణంలో మీరు చేయగల ఒక్క పనిపై ధ్యాస పెట్టే బదులు భవిష్యత్తులో చేయబోతున్న లేదా చేయవలసిన 100 పనులను పిచ్చి బరువును అనవసరంగా మనసులో మోస్తుంటారు. వెరీ బ్యూటిఫుల్ పాయింట్ ఇక్కడ చూడండి. ఈ ఈ ఇది సమస్య అంటే మానసికంగా ఒక పరిస్థితిలో ఉండడం. ఓకే. దాన్నేంటంటే మనం దానికి ఏదో ఒకటి చెయ్యాలి. అంటే ఆ సిట్యుయేషన్ అలా జరుగుతుంది. లేదా థాటొచ్చింది. ఒక థాట్ క్రియేట్ అయింది. మనం ఏదో ఒక సిట్యుయేషన్‌లో ఉన్నాం. ఒక థాట్ క్రియేట్ అయింది. అదేంటి ఒక చిన్న భయం కలిగించే కైండ్ ఆఫ్ థాట్ అనేది క్రియేట్ అయింది. అది అవుతదో లేదో మనకు తెలీదు. కానీ అది క్రియేట్ అవ్వడం వల్ల దాని కోసం ఆలోచించుకుంటూ అలా వస్తే నెక్స్ట్ నేనేం చేసేయాలి అన్నది ఆలోచిస్తూ అలాగా మనకు తెలియకుండానే ఒక కైండ్ ఆఫ్ ఫియర్‌ని, ఒక కైండ్ ఆఫ్ బరువుని మనం మోస్తూ ఉంటున్నాం అన్నమాట. అలా కాకుండా ఆహ్, ఓకే. ఆ సిట్యుయేషను, ఆ థాటు అప్పుడొచ్చింది. దట్ ఈస్ డన్ అన్న విధంగా ఎప్పుడైతే మనం దాన్ని అంత తేలికగా తీసుకోగలుగుతామో, ఆ ప్రెజెంట్ మొమెంట్‌లో దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసి దాన్ని వెంటనే వదిలేయగలుగుతామో, అప్పుడు మనకి అంటే వెనకాతల బ్యాగేజ్ ఉంది. దాన్ని కూడా నేను పట్టించుకుంటూ ముందుకెళ్ళాలి. ఈ క్షణంలోనే ఉండాలి అన్న కైండ్ ఆఫ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవేమీ ఉండవన్నమాట. లైఫ్ అనేది చాలా 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 ఈజీగా, తేలిగ్గా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. జీవిత పరిస్థితి పట్ల మీరెంత ఉద్రిక్తులవుతారంటే, ఎంతలాగా ఆ పర్టిక్యులర్ టాపిక్ విషయంలో గాని, లేదంటే
ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో గాని మనం ఎంతలా పానిక్ అవుతామంటే ఇంకా అక్కడున్న మన ఎంత కాన్షియస్‌నెస్‌లో ఉన్నా, ఎంత మంచి స్టేట్ ఆఫ్ మైండ్ అన్న దీంట్లో ఉన్నా, అటువంటి సిట్యుయేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు వెంటనే మనం ఆ కాన్షియస్‌నెస్ అంతా పక్కకెళ్ళిపోతుంది. అలానే ఈ వర్తమానంలో ఉండాలి అవన్నీ కూడా మనకి ఏమి కూడా గుర్తుండవనమాట. ఏం గుర్తుంటది? ఓన్లీ ఆహ్, ఈ ప్రాబ్లమ్ ఉంది. దీన్నెలా సాల్వ్ చేయాలి? ఈ ప్రాబ్లమ్ ఉంది. దీన్నెలా సాల్వ్ చేయాలి? అలా ఆలోచించుకుంటూనే ఆ బరువునంతటిని మోస్తూనే మన లైఫ్ అనేది లీడ్ చేసేస్తూ ఉంటామనమాట. సమన్వయం సృష్టించినప్పుడు బాధను కూడా సృష్టించుకుంటారు. మీరు తెలుసుకోవాల్సిందల్లా ఒక సాధారణ ఎంపిక, ఒక సాధారణ నిర్ణయం. ఏం జరిగినా నా పట్ల నేనిక బాధను సృష్టించుకోను. అంటే ఈ క్షణంలో జరిగేదేదో జరిగింది. దాన్ని నేను పట్టుకొని అలా బాధపడుతూ ముందుకు వెళ్ళను. అలా బాధపడుతూ ముందుకు వెళ్ళను. అంటే నెక్స్ట్ మినిట్‌లో కూడా నాకిలా అయింది, ఇలా అయింది అని చెప్పి ముందుకెళ్ళకుండా, ఆ టైంలోని దాన్ని అలా ఎక్స్‌పీరియన్స్ చేసి, యాక్సెప్ట్ చేసి, మనం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఆ క్షణంలో ఏదైతే ఆహ్, అది క్రియేట్ అయ్యిందో, అది కూడా చాలా సునాయాసంగా మన లైఫ్‌లోని ఆహ్, ఒక పార్ట్ లాగా మనతో పాటు వచ్చి ఆటోమేటిక్‌గా అది సాల్వ్ అయిపోతుంది. దాన్నెప్పుడైతే మనం అంతలాగా పట్టించుకోకుండా ఉండగలుగుతామో. ఫస్ట్ మనం డిసైడ్ జేసుకోవాలి. ఏమని? నేను బాధ అనేదాన్ని సృష్టించుకోను. బాధ అనేది సృష్టించుకోను అన్న విషయాన్ని మనం ముందు డిసైడ్ చేసుకోవాలి. దాని మీద మంచి అవగాహన అనేది మనకి ఉండాలన్నమాట. దుఃఖంపై విరక్తి కలిగి నిజంగా వి విసిగిపోతే కానీ మీరు ఈ నిర్ణయం తీసుకోరు. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది దుఃఖం మీద విరక్తి కలిగి అన్నారు కానీ, ఏ విషయంలోనైనా సరే మనకుండే కొన్ని ఫియర్స్ గానీ, లేదా కొన్ని కొన్ని విషయాల్లో మనకున్న బౌండరీస్ కానీ, అవి మనకి తెలియకుండా కొన్ని సార్లు ఒక ఫ్రస్ట్రేషన్ అనేది క్రియేట్ చేస్తాయన్నమాట. అది తెలియకుండా ఒక కైండ్ ఆఫ్ యాంగర్ అనేదాన్ని, ఫ్రస్ట్రేషన్ అనేదాన్ని అది క్రియేట్ చేయటం వల్ల మనం దాని నుండి బయటికి రావాలి అన్న నిర్ణయాన్ని చాలా స్ట్రాంగ్‌గా తీసుకుంటాం మనం. చాలా చాలా స్ట్రాంగ్‌గా తీసుకుంటామనమాట. అది ఆహ్, ఆ ఫ్రస్ట్రేషన్ టైమ్‌లోని మనం ఒక స్టెప్ వేయగలిగినప్పుడు ఏదైతే మనకి బాదరింగ్ అనేది ఉందో, దాని నుండి ఎలా బయటకొచ్చేస్తామంటే తిరిగి మనం బ్యాక్‌కెళ్ళం దాన్ని ఆ విషయంలోని. అంతలా బయటకి రాగలుగుతాం. జస్ట్ ఏంటంటే ఒక స్టెప్ వేయడం అనేది మనం తీసుకోవాల్సిన కరేజియస్ స్టెప్ అన్నమాట అక్కడ. అది 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 చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్షణం ఈ క్షణంలోని శక్తిలోకి ప్రవేశిస్తే కానీ మీరు దాన్ని అనుసరించలేరు. స్వీయ వ్యతిరేకతతో మీరు అందమైన భూమిని, మీలోని అంతఃస్థలాన్ని, సమిష్టి మానసికతను కలుషితం చేయరు. ఆకస్మికపు చావు చావు బ్రతుకుల పరిస్థితిలో మీరు ఎప్పుడైనా ఉండి ఉంటే, అది సమస్యే కాదన్న విషయం మీకు తెలిసేది. ఆకస్మికపు చావు బ్రతుకుల పరిస్థితుల్లో మీరు ఎప్పుడైనా ఉండి ఉంటే, అంటే ఇంక కాంట్ బట్ దేర్ ఇస్ నో అదర్ సొల్యూషన్. ఇంక అది అలానే చెయ్యాలి. ఆహ్, ఎప్పుడైనా అంత దీనిగా ఉన్నప్పుడు మనకేంటంటే, ఇప్పుడు మనం ఉన్న ఏదైతే ఉందో అది అసలు సమస్య అన్న విధంగానే అనుకోమనమాట. మనస్సుకు మూర్ఖంగా దాన్ని సమస్యగా మార్చేంత సమయం అక్కడ లేదు.
అత్యవ అత్యావశ్యకమైన స్థితిలో మనసు ఆగిపోతుంది. అంటే అక్కడ దానికి ఏం చేయాలో తోచదనమాట. ఆ టైంలో అది మనకి టైం ఇస్తది. ఏంటి యూ కెన్ టేక్ వాటెవర్ డెసిషన్ యూ వాంట్ అన్న విధంగా. ఓకే. మీరు పూర్తిగా ఈ క్షణంలో వర్తమానంలో ఉంటారు. ఆ టైంలో ఆ ఆ కైండ్ ఆఫ్ జోన్‌లో ఉన్నప్పుడు మైండ్ అనేది పని చేయదసలు. మనం అంటాం గదా! నాకు మైండ్ పని చేయట్లేదు, నాకు మైండ్ పని చేయట్లేదని. దిస్ ఈస్ ద మీనింగ్. దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ఇట్. ఆ టైంలో మనం ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉంటామన్నమాట. అనంతమైన శక్తి అప్పుడు మిమ్మల్ని ఆవరిస్తుంది. చాలా నివేదికల ప్రకారం సామాన్యమైన మనుషులు హఠాత్తుగా ఆశ్చర్యం కలిగించే సాహస కృత్యాలను చేయగలిగి చేయగలిగింది ఇందుకే. ఓకే. అంటే అంతలాగా మంచి ఒక్క ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏమంటారు? అంటే డెసిషన్స్ తీసుకుంటారు. చాలా అడ్వెంచరస్‌గా బిహేవ్ చేస్తారు ఆ టైంలో. కొన్ని సార్లు చాలా సడెన్‌గా. ఓకే. ఏ అత్యవసర స్థితిలోనైనా మీరు బ్రతికినా లేదా బ్రతకలేకపోయినా ఏ విధంగానూ అది సమస్య కాదు. అంటే దేనికైనా రెడీగా ఉంటారనమాట. దేనికైనా సరే. ఎయిదర్ హియర్ ఆర్ దేర్ న్యూట్రల్‌గా ఉండడం అనేది చేస్తారు కదా! చాలా కరేజియస్‌గా ఉంటారు. ఆ కరేజియస్‌గా ఉండడం అనేది అంటే ఆ న్యూట్రాలిటీ అనేది ఎలా ఉంటదంటే ఇంకా ఏదైనా సరే ఐయామ్ ఓకే టు ఫేస్. ఎయిదర్ దిస్ ఆర్ దట్. తాడో పేడో తేల్చుకుందాం అంటారు కదా! ఆ కైండ్ ఆఫ్ దీంట్లోని మనం ఉంటామనమాట. సమస్యలు కేవలం భ్రమలని నేను చెప్తే చాలా మందికి కోపం వస్తుంది. వాళ్ళు ఫలానా అనే భావనను వాళ్ళ నుండి తీసేస్తూ బెదిరిస్తున్న వాడిని అవుతున్నాను. ఓకే. అంతే కదా! అంటే చాలా వరకు ఆహ్, మనకేదో ఒకటి ఒస్తుంది. ఇదిలా కాదేమో, ఇలా చేయలేనేమో, అలా చేయలేనేమో అని చెప్పి మనకి మనమే చాలా క్రియేట్ చేసేసుకుంటూ ఉంటామనమాట. ఇదిలా కుదరదు. ఇదెప్పుడు ఇలానే వెళ్తుంది గదా! దీని నుంచి నేను బియాండ్‌గా వెళ్ళలేను. ఇది నా కంఫర్ట్ జోన్ అని చెప్పి అంటే మనం ఆ బౌండరీ అన్న దీంట్లోనే ఉండాలని మనం ఎప్పుడైతే బియాండ్‌గా ఆలోచిస్తామో, వెళ్తామో వెళ్ళడానికి ఒక స్టెప్ తీసుకుంటామో, అప్పుడు మనం చాలా డిఫరెంట్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాం. ఏం ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాం? లైఫ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాం. అలానే అక్కడున్న సిట్యుయేషన్స్‌ని మనం ఎంత బాగా హ్యాండిల్ చేయొచ్చు, ఎంత ఎంత ఈజీగా వాటి నుండి బయటికి రావచ్చు, ఎంత ఈజీగా వాటిని మర్చిపోవచ్చు అన్న విషయాలను మనం చాలా ఈజీగా నేర్చుకోగలుగుతాం అన్నమాట. ఇప్పుడు స్పిరిచువల్ పాత్ అన్న దీంట్లో కూడా ఇది మనం ఏంటి ఫిజికల్‌గా ఉన్న మన ఎమోషనల్ ఇంబాలన్స్ అన్న దాని కోసం ఎక్కువగా ఇక్కడ దట్ ఈస్ ద మెయిన్ కల్ప్రిట్. మనం ఈ ఈ క్షణంలో ఉండకుండా ఉండడానికి మెయిన్ రీజన్ ఎమోషనల్ ఇంబాలన్స్ ఉండడం వల్ల. ఆ ఎమోషనల్ ఇంబాలన్స్ అనేది మనం ఇక్కడ తెచ్చుకుంటూ ఉన్నాం అన్నమాట. ఎలాగా అంటే మనకొచ్చే థాట్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? అవన్నిటిని మనకి ఫ్యూచరిస్టిక్‌గా వచ్చే థాట్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? ప్రెజెంట్‌లో ఉన్న పెయిన్ అనే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? అవన్నీ నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం ఇక్కడ. రైట్? సమస్యలు కేవలం యాహ్! సో, ఎప్పుడైతే మనం అవి వాటిని ప్రాబ్లమ్స్ అనే విధంగానే చూడకుండా ఉంటామో, అసలు మనకి ప్రాబ్లమ్స్ గానే కనిపించవన్నమాట అవి. చాలా ఈజీగా కనిపిస్తాయి. ఇప్పుడు స్పిరిచువల్ పాత్ అన్న దీంట్లో కూడా ఆహ్, మనం కొంత స్టేజ్‌కెళ్ళిన తర్వాత అక్కడ స్టక్ అయ్యి ఉంటాం అలాగా. ఓకే. నేను నా కంఫర్ట్ జోన్‌కొచ్చాను. దిస్ ఈస్ మై కంఫర్ట్ జోన్. ఇది బాగుంది కదా! నాకు ఈ, ఈ విజన్స్ కనిపిస్తున్నాయి. ఈ విధంగా నేను నా థింగ్స్‌ని సాల్వ్ చేసుకోగలుగుతున్నాను. దీని నుంచి ఇంకేం లేదు. ఇంకా ఏం నేర్చుకుంటాం. అవన్నీ ఏవేవో మైండ్‌లో పెట్టుకుంటాం. మనం దానికి బియాండ్‌గా ఎళ్ళం. బట్ బియాండ్‌గా ఎళ్ళినప్పుడే విల్ అండర్‌స్టాండ్ దేర్ ఈస్ మచ్ మోర్ బియాండ్ టు థిస్ అని. మచ్ మోర్ బియాండ్ టు థిస్. ఎప్పుడు కూడా లైఫ్ అన్న దీంట్లోని
ఆల్వేస్ ఒక కామా అనేదే ఉంది గానీ, దేర్ ఇస్ నో ఫుల్ స్టాప్ అనేది ఎక్కడా లేదనమాట. ఎవ్రీ టైమ్ ఇట్స్ అ కామా, కామా, కామా. సో, ఎక్స్‌ప్లోరింగ్ అనేది చాలా చాలా వాస్ట్ అది. ఎంత ఎక్స్‌ప్లోర్ చేస్తే, ఎంత మనల్ని మనం ఓవర్‌కమ్ చేసుకోగలిగితే, ఎంత మంచిగా మనం ఎంత హ్యాపీగా ఉండగలిగితే అంత మంచిది. ఇక్కడ హ్యాపీగా ఉండమన్నాం కదా అని చెప్పి మళ్ళీ మనల్ని మనం ఫో సారీ ఫోర్స్ చేసుకోవాల్సిన నెసెసిటీ లేదు. అగైన్ ఫోర్స్ అమ్మ నాకిలా అన్నారు గదా! నేనిలా ఆలోచించకూడదు, ఆలోచించకూడదు. నో. అలా కాదు. అండర్‌స్టాండ్ ద సిట్యుయేషన్. అది అది మిమ్మల్ని బాధ చేస్తుంది అంటే టేక్ ది హెల్ప్ ఆఫ్ ది బ్రెత్. ట్రై టు కమ్ ఇంటు థట్ వెరీ ప్రెజెంట్ మొమెంట్. అలా ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలి తప్ప, నేను ఆళ్ళు చెప్పారు గదా! హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఆ హ్యాపీనెస్ ఎలా వస్తుంది? ఇది ఆలోచించకూడదు, ఆలోచించకూడదు అది కాదు. Take the things in a slow motion way. Understand the thing. At the same time, మన బ్రెత్ అనేది ఇట్స్ ఆల్వేస్ విత్ అస్. మనం ఒక ప్రెజెంట్ మూమెంట్‌లో రాడానికి బ్రెత్ ఈస్ ఎ వెరీ, వెరీ, వెరీ గ్రేట్ టూల్, గ్రేట్ ఫ్రెండ్, గ్రేట్ గురు. అందుకే అంటారు మీకు మీరే గురువు అని. మీ శ్వాసే మీ గురువు అని ఊరికనే అనట్లేదు. వాళ్ళు ఎప్పుడైతే మనకి ఒక ప్రాబ్లమ్ ఉండడం గాని, ఆ ప్రాబ్లమ్ వల్ల మనం కొన్ని జెస్చర్స్‌ని అలవాటు చేసుకుంటాం. దానివల్ల ఒక క్యారెక్టర్ అనేది క్రియేట్ అవుతది మనకి. రైట్? ఆ క్యారెక్టర్ అనేది ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి లేవు. ఒక కైండ్ ఆఫ్ అండర్‌స్టాండింగే లేదు అన్న విధంగా అన్నప్పుడు, ఆ హోల్ క్యారెక్టరే లేదు అన్న విధంగా కూడా కొన్ని సార్లు మీనింగ్ వస్తది కొన్ని విషయాల్లో. సో, అందుకని తొందరగా ఎవరు నేను బాధ అనేది లేదు అనేసంటే ఒప్పుకోరు అన్న విషయాన్ని చెప్తున్నారనమాట. వాళ్ళు అబద్ధపు నేను అన్న ఎరుకపై చాలా సమయం వెచ్చించారు. అంటే ఈ సొసైటీ క్రియేట్ చేసుకుంటున్న ఆ నేను అనే దాని మీద చాలా చాలా టైం పెడుతున్నారనమాట. మనం ఎక్కడ పెట్టాలి? యాక్చువల్ నేను అన్న దాని మీద పెట్టాలి. సో, ఇనీషియల్‌గా బుక్ స్టార్టింగ్‌లో చెప్తారు కదా! ఇక్కడ ఇద్దరున్నాం. ఏది ఏది రైట్ నేను అన్న విషయం నాకు తెలియట్లేదు అని. నేను ఒక దాంతోని ఉండలేకపోతున్నాను అంటే, ఇంకొక దాంతో నేను ఉండగలను ఉండగలుగుతున్నాను అనేసంటే, ఏదో ఒకటి రైట్ కదా! ఆ రైట్ అనేది ఏంటి? సో, దీంట్లోని 2 రైట్స్‌లో ఒక రైట్ అనేదేంటి అంటే ఆహ్, సొసైటీ పరంగా మనం డెవలప్ చేసుకున్న క్యారెక్టర్. అండ్ అదొక బాడీ అనుకుందాం. అలానే ఇది మనం తెచ్చుకున్న ఒరిజినల్‌గా మనతో ఉన్న, ఎప్పుడూ మనతో ఉండే మన ఇన్నర్ లేదా సోల్ వాటెవర్ ఇట్ ఈస్. ఆ విజ్డమ్ అనుకుందాం. ఓకే. ఇక్కడ కూడా ఈ బాడీ కూడా క్రియేట్ అయ్యేది త్రూ విజ్డమే. అంటే విజ్డమ్ అంటే నాలెడ్జ్‌తోనే ఇది క్రియేట్ అవుతుంది. సో, దానికి ఈ విజ్డమ్ చేర్చటం వల్ల యూ ఆర్ బికమింగ్ మచ్ మోర్ లిబరల్‌గా తయారవుతూ వస్తూ ఉన్నామనమాట మనం. ఆ బౌండరీస్ అన్న దాని నుంచి బయటకొస్తూ. చాలా సంవత్సరాల పాటు వాళ్ళని వాళ్ళు తమ సమస్యలు, బాధలతో అచేతనంగా గుర్తుంచుకున్నారు. అవి లేకుండా ఇక వాళ్ళు ఎవరవుతారు? చాలా వరకు సమస్యలు చెప్పేది, ఆలోచించేది, చేసేది భయంతో ప్రేరేపితమై ఉంటుంది. వర్తమానంలో ఉండలేకపోవడం, భవిష్యత్తుపై కేంద్రీకరించడంతో అది ముడిపడి ఉంటుంది. ఈ క్షణంలో సమస్యలు ఏమీ లేవు కనుక భయం కూడా లేదు. ఈ క్షణంతో మీరు వ్యవహరించవలసిన పరిస్థితి ఏర్పడి, వర్తమాన క్షణపు పొరల్లో ఉంటే, మీరు తీసుకునే చర్య స్పష్టంగా, సూటిగా ఉంటుంది. ఇది చాలా ఫలవంతమైనది ఉంటుంది. అది గతం యొక్క నియంత్రత మనస్సు నుండి వచ్చే ప్రతి చర్య కాకుండా, సందర్భానుసారం సహజ జ్ఞాన ప్రస్తుత ప్రత్యుత్తరమై ఉంటుంది. ఇతర సందర్భాల్లో
కాల నియమిత మనసు ప్రతిచర్య జరుపుతున్న చోట మీరు ఏమి చే ఏమి చేయలేకపోవడమే శ్రేయస్కరంగా అనిపిస్తుంది. అప్పుడు మీరు ఈ క్షణంలో కేంద్రీకృతమై ఉంటారు. ఈ పాయింట్ మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఈ క్షణంతో మీరు వ్యవహరించవలసిన పరిస్థితి ఏర్పడి, వర్తమాన క్షణపు పొరలో ఉంటే, ఈ క్షణంలో మీరు వ్యవహరించవలసిన పరిస్థితి ఏర్పడి, వర్తమాన క్షణంలో ఉంటే, అంటే మీరు దాన్ని సాల్వ్ చేయాల్సిన ఒక సిట్యుయేషన్ క్రియేట్ అయ్యి, మీరు వర్తమాన క్షణంలో ఉంటే, మీరు తీసుకునే చర్య స్పష్టంగా, సూటిగా ఉంటుంది. అంటే దానికి కావాల్సిన సొల్యూషన్ ఏదైతే ఉందో, అది చాలా ఈజీగా తీసుకోగలుగుతాం. చాలా కరెక్ట్ అయింది తీసుకోగలుగుతాం అన్నమాట డెసిషన్ అనేది. అది చాలా ఫలవంతమైనదై ఉంటుంది. అంటే దాంట్లోని ఎటువంటి అయ్యో! నేను ఇలా తీసుకుంటే బావున్ను, అలా తీసుకుంటే బావున్ను అన్న కైండ్ ఆఫ్ క్వెషన్స్ అనేవి ఏమీ లేకుండా, దానికి ఏదవసరమో, ఆ సిట్యుయేషన్‌కి ఏదవసరమో దాన్నే మనం టచ్ చేయగలుగుతాం. దాన్నే మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. అది గతం యొక్క నియంత్రిత మనస్సు నుండి వచ్చే ప్రతిచర్య కాకుండా, సందర్భానుసారం సహజ జ్ఞాన ప్రత్యుత్తరమై ఉంటుంది. అంటే మనం దానికి సంబంధించిన నాలెడ్జ్ అనే దాన్ని, ఏదో ఒక ఇన్ఫర్మేషనో ఏదో దానికి సంబంధించిన ఒక ఎక్స్‌పీరియన్స్ అనే దాన్ని మనతో పాటు పెట్టుకొని అదే ఫాలో అవుతూ ఉండకుండా, ఆ సిట్యుయేషన్‌లో ఏది అవసరమో ఆ విధంగా మనం చర్యని తీసుకోగలుగుతాం అన్నమాట. ప్రీవియస్‌గా ఉన్నది ఒక ఎక్స్‌పీరియన్స్ అది. దాన్ని బేస్ చేసుకొని ఓకే. ఇది మళ్ళీ అలా చేయకూడదు అని వదిలేయడం కాదు. చేయాల్సొస్తుంది. ఆ క్షణంలో దాన్ని చెయ్యాలి, ఎక్స్‌పీరియన్స్ చెయ్యాలి అని అనిపిస్తే డెఫినెట్‌గా చేస్తాము. చాలా విషయాలు చూడండి. కొన్ని సంవత్సరాల క్రితం మనకది అస్సలు అలవాటు లేకుండా ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనకది అలవాటయ్యి ఉండొచ్చు. చాలా మంచిగా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. దేని వలన అది చేస్తున్నాము? మన ఎక్స్‌పోజర్ పెరుగుతుంది కాబట్టి. మనం ఒకే దగ్గర ఉండిపోవట్లేదు. మన కాన్షియస్‌నెస్ అనేది పెరుగుతూ వస్తుంది. మనం చూసే విధానం అనేది మారుతూ వస్తుంది. ఆహ్, థింగ్స్ థింగ్స్ పట్ల ఎక్స్‌పోజర్ అనేది పెరుగుతూ వస్తుంది. దానివల్ల ఆహ్, చాలా చాలా మార్పులు మనలో మనకే వస్తాయి. ఈవెన్ ఒక పర్సన్‌ని చూసే విధానంలో కూడా ముందు మనకి ఒక కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ ఉండొచ్చు. వాళ్ళతో ఎప్పుడైతే స్పెండ్ చేస్తూ ఉంటామో, వాళ్ళకి ఇంకొక కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ అనేది వస్తుంది. క్రియేట్ అవుతుంది. ఎందుకు? యూ ఆర్ సీయింగ్ దట్ పర్సన్ మన కళ్ళతో ఎలా ఉన్నారు అనే దాన్ని చూస్తున్నాం. ముందేంటి ఎవరో చెప్పిన దాన్నో లేదా 2, 3 సిట్యుయేషన్స్‌ని బేస్ చేసుకొనో మనం ఒక ఇంప్రెషన్ అనే దాన్ని క్రియేట్ చేసుకుంటాం. సో, అది అప్పటికి అది కరెక్టేమో. బట్ ఇప్పటికి ఏదైతే ఉందో ఈ క్షణంలో ఏదైతే రైటో అదే కరెక్ట్. ఇతర సందర్భాల్లో కాలనియమిత మనసు ప్రతిచర్య జరుపుతున్న చోట మీరు ఏమీ చేయకపోవడమే శ్రేయస్కరంగా అనిపిస్తుంది. అంటే ముందేదో ఉన్నాయి. ఆహ్, మీ మైండ్‌లో ఏదో కొన్ని థింగ్స్ ఉన్నాయి. దాన్ని ఎక్కువగా డిస్టర్బ్ చేస్తే మళ్ళీ ఎక్కువ ఇంపాక్ట్ అనేది మన మైండ్ చూపిస్తుంది అన్న విధంగా ఏమైనా ఉన్నాయి అంటే, దాన్ని అంత ఎక్కువగా టచ్ చేయకుండా వదిలేయడం అనేది ఈజియెస్ట్ వే అన్నమాట. అంటే ఆ టైంలో స్టిల్ ఆ బాదరేషన్ మనకుంది అనేసంటే, స్టిల్ వి ఆర్ నాట్ రెడీ టు టేక్ దట్ చేంజ్ అన్న విషయం మనం అర్థం చేసుకొని, దాన్ని ఎక్కువ ఫోర్స్ అనేది చేసేకుండా, దాన్ని ప్రస్తుతానికి ఓకే. నేనింకా ఇక్కడున్నాను. ఇది నేను చేయటానికి ఇంకా టైం పట్టొచ్చు అన్న అండర్‌స్టాండింగ్ అనేది క్రియేట్ చేసుకొని, మనం దాన్ని ఎక్కువగా ఆహ్, డిస్టర్బ్ చేయకుండా వచ్చేయాలన్నమాట. అప్పుడు మీరు ఈ క్షణంలో కేంద్రీకృతమై ఉంటారు. ఓకే. So, there's a topic for today. Thank you so much.